SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ పై కప్పుకోలింది. ప్రమాదం జరిగిన చోట అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరూ లేకపోవడం వలన ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గతంలో క్యాంప్ ఆఫీస్ ప్రమాదపు అంచనా ఉందని, సింగరేణి అధికారులు మరమ్మతులు చేయాలని, సమస్య తీవ్రంగా ఉందని, ఆస్తి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక సింగరేణి అధికారులను విన్నవించానని వారు స్పందించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇలాంటి సంఘటన ఏమైనా జరుగుతుందో అని గతంలో స్వంత డబ్బులతో స్వంతంగా మరమ్మతులు చేశామని తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి మరియు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తమ క్యాంపు కార్యాలయ పరిస్థితి ఇలా ఉంటే బెల్లంపల్లి పట్టణంలో 50 ఏళ్ల పైబడిన నిర్మించిన క్వార్టర్లు ఎన్నో ఉన్నాయని, అధికారుల నిర్లక్ష్య ధోరణి వదిలి వీలైనంత త్వరలో తమ క్వార్టర్లని మరమ్మతులు చేయాలని గత 2-3 రోజుల నుండి బెల్లంపల్లి ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మేము నివాసం ఉంటున్నటువంటి ఏఎంసీ దగ్గర నంబర్ 3 క్వార్టర్లో మరి రాత్రి వర్షానికి మొత్తం పైన స్లాబు కూలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు నేను ఈ 2 రోజుల నుంచి ఆ క్వార్టర్లో లేనందువల్ల మరి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం తప్పింది పూర్తిగా ప్రజల దీవెనల వల్ల, ఆ భగవంతుని దీవెనల వల్ల మాకు ప్రమాదం తప్పింది. నేను గత సంవత్సరం నుండి కూడా మరి క్వార్టర్ రిపేర్ చేయమని చెప్పేసి సంబంధిత అధికారులకు, సింగరేణి అధికారులకు లెటర్ పెట్టడం జరిగింది. మందమరి జీఎం గారికి ప్రత్యేకంగా పోయి 4 సార్లు కలవడం జరిగింది. మరి వారు దాన్ని రిపేర్ చేస్తామని మాట ఇచ్చారు, కానీ మరి వారు ఎందుకో దాన్ని పట్టించుకోలేదు. మరి మేము అక్కడే నివాసం ఉంటున్నాము అని చెప్పినప్పటికీ కూడా మరి వారు నిర్లక్ష్యం చేసిండ్రు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు దీన్ని గమనించాలి. జీఎం గారు తన పద్ధతిని మార్చుకొని మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మరి జీఎం గారి పైన ఉంది. గత 10 సంవత్సరాల నుండి మేము ఆ సింగరేణి క్వార్టర్కు రెంట్ పే చేస్తున్నాం. మరి మేము ఒక్కరమే కాదు, చాలామంది మరి సింగరేణి అధికారులు ఉంటున్నారు, ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. కాబట్టి మరి ఆలోచన చేయాలి. చేసి ఇప్పటికైనా రిపేర్ చేయాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు చూడాలని చెప్పేసి మరొకసారి నేను జీఎం గారిని గుర్తు చేస్తూ, దీన్ని సింగరేణి చైర్మన్ గారు అయినటువంటి బలరాం సార్ గారు కూడా మరి దీని మీద దృష్టి పెట్టి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి అని చెప్పేసి
నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా.